ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం నిన్న సీతామాత స్వయంవరం జరగడం, ఆమె శ్రీరాముని యొక్క వైవాహిక జీవితానికి ఆమె అంగీకరిస్తుంది. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి చెప్తాడండి, నాతో వివాహం అంటే తాటకి వధ ఒక్కటే కాదు, అలాంటి యుద్ధాలు ఎన్నో జరగాల్సి వస్తాయి. నువ్వు అన్నిటికీ సిద్ధం అయితేనే ఒప్పుకోమని చెప్పినట్టుగా చెప్తారనమాట. వివాహం తర్వాత జనక మహారాజు తన మాటను చెల్లించుకుంటాడండి. ఏంటి అంటే శ్రీరాముడికి వారి యొక్క పరిపాలనా విధానాలను, అలాగే రైతులకి పొలాలను పంటలు పండించడానికి కొన్ని టెక్నిక్స్ ఈయన నేర్పుతాడు కదండీ! అవన్నీ కూడా నేర్పుతానని మాటిస్తాడనమాట. అందుకని ఆ శ్రీరాముడికి ప్రత్యక్ష అనుభవం కోసం, ఆ భూమాత యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం సీతామాతని, శ్రీరాముడిని పొలాలకు తీసుకువెళ్తారనమాట. మహారాజు ఎంతో చక్కగా ఆయనకి నాగలి ఉపయోగించటం నేర్పుతారండి. భూ సీతామాత భూమి యొక్క సజీవ లక్షణాలను, ఉదాత్తతను బోధించిందంట. మహారాజు ఈ మధ్యన ఏర్పాటు చేశారు కదండీ స్థానిక పరిపాలనా సంస్థలు. వాటి గురించి కూడా చెప్తే శ్రీరాముడు ఎంతో ఆసక్తిని కనపరుస్తాడంట. కనుక ఆ సంస్థల యొక్క పురోభివృద్ధి ఎలా ఉంది అని గమనించడానికి వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా సందర్శిస్తారు. మహారాజుతో పాటు వాటి పరిపాలనా విధానం గురించి సుదీర్ఘంగా చర్చిస్తూ అంతా తెలుసుకుంటాడండి శ్రీరాముడు. ఇన్ని సంవత్సరాలు ఈయన అయోధ్యలో నేర్చుకున్న దానికంటేనే మిథిల్లో ఈ యొక్క జనక మహారాజు దగ్గర కొన్ని వారాలలోనే పరిపాలన గురించి ఎంతో ఎక్కువ తెలుసుకున్నానని సీతామాతతో శ్రీరామచంద్రమూర్తి చెప్తాడని. ఆయన గురువులైన వశిష్ఠ, విశ్వామిత్ర ఋషుల నుంచి ఆయన యుద్ధ కళలను, వేదాలను అభ్యసించాడు. కానీ పరిపాలనా సూక్ష్మాలను నేర్చుకునే అవకాశం ఇప్పటి వరకు శ్రీరాముడికి అసలు రాలేదన్నమాట. మహారాజు దగ్గర అది నేర్చుకోవటం రాముడికి ఎంతో ఆనందంగా ఉంటుంది. మహారాజుకి భవిష్యత్తు కోసం ధ్యానంలో కొన్ని దర్శనాలు, సూచనలు వస్తాయండి. అవన్నీ శ్రీరాముడికి అందించాలన్న సంకల్పం కూడా ఉందన్నమాట. అది ఒక దర్శనం ఏంటంటే, విదేహ రాజ్యపు శక్తి తగ్గి కోసల రాజ్యపు శక్తి పెంపొందుతుంది అన్న దర్శనం ఒకటి ఉందండి. ఎందుకంటే దశరథ మహారాజు పాలనలోనండి రఘువంశం గణనీయమైన అభివృద్ధి చెందింది. వారి రాజధాని అయోధ్య కదా! దాని చుట్టుపక్కల అన్నిటిపైన ప్రభావాన్ని విస్తరిస్తూ విశేష అధికారం కలిగిన కేంద్రంగా ఈ యొక్క రఘువంశం ఉండేదంట. విదేహ రాజ్యం కోసల రాజ్యంతో ఒక్క విషయంలో తప్ప అన్ని విధాలుగా కూడా డెవలప్ అయింది. అది ఏంటి అంటే కోసల రాజ్యంలో కంటే విదేహ రాజ్యం అది ఒక జ్ఞాన కేంద్రం. దేనిలోనూ కూడా సరితూగదనమాట. ఈ 2 రాజ్యాలు చేరువ కావడం అంటే శక్తికి, జ్ఞానానికి వివాహం జరగడం అనేది ఆర్యవర్తానికి గొప్ప భవిష్యత్తుని నిర్మిస్తుందండి. ఇది తన ఉన్నతి, సంస్కృతి, నాగరికతలను సుదూరంగా విస్తరించగలిగితే మానవ జాతి పురోభివృద్ధి, సృష్టి అంతటికి కూడా దోహదం చేస్తుందంట. ఈ వివాహం జరిగే సమయానికండి భూమి తిరోగమన చక్రంలో ఉందంట. పురోగమనము, తిరోగమనము. పురోగమనం అంటే ఏంటి? అభివృద్ధి. ఇంకా, ఇంకా, ఇంకా పైకి మెట్లెక్కుతున్నట్టనమాట. తిరోగమనం అంటే వెనుకకి తిరగడం. ఇప్పుడు వెనుకకి తిరగడం అంటే ఏమిటి? ఆహ్, వ తగ్గిపోవడం అనమాట. అంటే ఆరోహణ, అవరోహణలో ఇది అవరోహణ చక్రంలో ఉందండి. ఆధ్యాత్మిక జ్ఞానం చాలా వరకు కోల్పోయి భౌతిక అభివృద్ధి పెంపొందుతుందని జనక మహారాజుకి ముందే తెలుసు. అందుకే ఆయన రాబోయే చీకటి కాలాల నుంచి జ్ఞానాన్ని రక్షించాలి అనే సంకల్పంతో నుండి తన జీవితంలో చివరి సంవత్సరాలను అంకితం చేయాలనుకుంటాడు. మానవాళి మొత్తానికి కూడా ఈ వివాహం వల్ల ఏదైతే ప్రయోజనం ఉందో దానికోసమే మహారాజు ఈ వివాహానికి ఒప్పుకున్నారేమో అనిపిస్తుంది మనకి. ఆయన సీతకు సరైన శిక్షణ ఇచ్చి దాని మీద ఉంచబడిన బాధ్యతను పరిపూర్ణం చేసుకున్నారు. మరి ఆయన పిల్లల కోసం తపస్సు చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మరి ఆయనకి మాస్టర్స్ చెప్పారండి. ఆ నారాయణియే నీకు దొరుకుతుంది. నువ్వు ఇలా పెంచాలి. ఆమె లోకంలో భవిష్యత్తు కోసమే ఆమె పుడుతుంది భూమి మీద. సీతామాతని ఆ యొక్క భూమాత గర్భంలోంచి వస్తుందని చెప్పబడింది కదా! ఆయనకి ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో అదంతా కూడా ఆయన పూర్తిగా నిర్వర్తించారండి. ఆయన సీతను ఆర్యవర్తనంలోని అనేక మంది యోగులు, ఋషుల వద్దకు తీసుకువెళ్ళి ఆమె వారి వివేకాన్ని పొందేటట్లు కూడా చూశారు.
శ్రీరాముడు దీనికి విలువ ఇస్తాడని, అంతేకాక వాటి స్థానాలతో పని లేకుండా చిన్న పెద్ద అన్ని జీవుల పట్లనండి ఆమె తీసుకునే జాగ్రత్తను మన్నిస్తాడని ఆల్రెడీ జనక మహారాజుకి తెలుసనమాట. ఆయన గొప్ప బాధ్యతలతో చివరిది ఏదైతే ఉందో అది ఈ రోజుతో ముగియబోతుంది. ఎందుకు అంటే మహారాజు దానిని ముగించటంలో అస్సలు ఆనందం కానీ, విచారణం గాని ప్రకటించలేదండి. ఆయన విషయాల నుంచి తప్పించుకోవడమే మొదలుపెట్టేశాడు. సీతామాత వివాహం అనంతరమంట. ఒకనొక సాయంత్రం వంటశాల నుండి వచ్చిన సోమ, మహారాజు రాముడు వారికి ఇవన్నీ బోధిస్తూ ఉండగా తాను విన్న విషయాలన్నీ కూడా మీనాక్షి వాళ్ళతో చెప్పిందండి. వంటశాలలో ప్రవేశించి తన పని మొదలుపెడితేనే ఆమె సోమ ఎంతో మౌనం వహించిందంట. ఎందుకంటే ఎప్పుడు సాధారణంగా గలగలగా మాట్లాడుతూ ఎవరో ఒకరికి ఇది చేయమని, అది చేయమని ఎప్పుడు పురమాయిస్తూ ఉండేది సోమ అండి. అలాంటిది ఆ సాయంత్రం ఆమె వంటశాలను శుభ్రం చేసి సర్దటం మొదలుపెట్టింది గానీ, ఎవ్వరితోని ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండేటప్పటికి మీనాక్షి ఆమెను ప్రశ్నిస్తుందండి. ఆమె విన్నట్లు కొంచెం దూరంగానే వెళ్ళిపోతుంది. ఎట్టకేలకు ఒక పరిచారకుడు ఇంకా ఆగలేక అడిగేస్తాడు ఏమైంది అని. ఏమీ అనలేదే అని ఊరుకుంటుంది అంతే. ఏమీ అవ్వలేదు అని. సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు కూడా "నువ్వొక సంభాషణ విన్నావా? అవునా?" అని కిరణ్ అడుగుతాడండి సోమని. ఆమె దానికి తలూపుతుంది. అదేంటంటే రోహణకు కూడా కొంత వినిపించిందంట. అయితే ఆ చెప్పింది ఆమెకి అర్థం కాలేదు. అదేదో గొప్ప ప్రాముఖ్యత ఉన్న విషయంలాగా ఉంది అని కిరణ్ ఆమెతో అంటాడండి. అది మనం వినవలసింది కాదు అని సోమ చెప్తుందండి. ఎందుకంటే బహుశా మనం వినవచ్చేమో అందుకే మహారాజు నిన్ను విననిచ్చాడు కదా అని కిరణ్ మళ్ళీ అంటాడంట. ఈ పరివార కృత్యాల్లో సంభవించే ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుందని సోమకి ముందే తెలుసండి. సోమ కిరణ్‌ని ఎదుర్కోలేకపోతుంది. అతను ఏదైనా చాలా అర్థవంతంగా మాట్లాడతాడంట. అతని పట్ల ఆమెకి ఎంతో ఇష్టము, గౌరవం రెండూ కూడా ఉంటాయి. సోమ మాట్లాడటం మొదలుపెట్టగానే వంటశాలలోని పరిచారకులందరూ సోమను చుట్టుముట్టేస్తారండి. నేను విన్నదాన్ని మీకు చెప్తాను అంటూ ఇది మీకు అర్థం అవ్వచ్చు అని భోజనం మధ్యలో ఈమె చివరి పదార్థాలు తెస్తూ ఉండగానండి హఠాత్తుగా మహారాజు తినడం ఆపేసి సూటిగా శ్రీరామచంద్రమూర్తితో మాట్లాడుతూ మొదలుపెడతాడు. ఏమని అంటే, "రామా! రాజు తన ప్రజలకు సేవకుడు. రాజు వారి నుంచి దూరంగా జరిగితేనంట వారికి ఇంక సేవ చెయ్యలేడంటండి. వారు విదేహ రాజ్యంలోని ఈ విషయం ఆహ్, హ్మ్, విదేహ రాజ్యంలో ఉన్న కుటుంబాలకి జనక మహారాజుకి తెలుసంట. వారి బాధలు కూడా తెలుసు. కానీ వాటిని పోగొట్టడానికే చూస్తాడు అని అందరికీ తెలుసు గదండీ! శ్రీరాముడు మహారాజు చెప్పేది శ్రద్ధగా వింటూ ఉండగా, ఆయన ఇలా చెప్తున్నాడండి జనక మహారాజు. ఏంటంటే, ఒకానొక వ్యాప్తి చెందుతున్న సామ్రాజ్యంలో కూడా ఇది గూడా సాధ్యమే. ఎందుకంటే, విస్తరించిన మనసు తన ప్రజానీకం ఎంత ఎక్కువగా ఉన్నా దానిని తెలుసుకోగలదంట. మహాదేవుడు మనలో ప్రతి ఒక్కరి ఆలోచనలను కోరుకోవటం, తెలుసుకోవటం లేదా అని అడుగుతున్నాడండి. ఎందుకంటే, తన రక్షణలో ఉన్న వారందరినీ పట్టించుకోవడం రాజు బాధ్యత. ఇది ఇక్కడ జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నాడండి. అది మనకు ఇవ్వబడిన బాధ్యతండి. అందుకే జనక మహారాజు తరచూ గ్రామాలు సందర్శిస్తారు. సీత కూడా ప్రజల హృదయాలను చదవగలదు గదా! కనుక వారి వద్దకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆమెకు ప్రతి కుటుంబం అవసరాలు తెలుసు. వీళ్ళు స్వీయ పరిపాలన పట్ల దృష్టి పెట్టాలన్నప్పుడు రామ భవిష్యత్తు దానిదే. పాలకుల మనసులపై స్వీయ ఆసక్తులనే మబ్బులు కమ్మటం ఎక్కువైపోయింది ఇప్పుడు. అందువల్ల ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదంటండి వాళ్ళు. ఇప్పుడు మనకు జరిగేది ఇదే. ఇది ఆ రోజుల నుంచే జరుగుతుంది అని చెప్పి జనక మహారాజు అప్పట్లే దీన్ని చూడండి మన ప్రజలున్నారు. మనల్ని ఏం పాలిస్తున్నారండి ప్రజల్ని మన యొక్క పాలకులు ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. సామాన్య మానవుడిని అసలు పట్టించుకునేది లేదనుకోండి. ఇదే స్వీయ ఆసక్తులనే మబ్బులు కమ్ముకోవడం అంటే. ప్రజల అవసరాలను వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆర్యవర్తనంలోని అనేక భాగాలలో అదే వాస్తవంగా మారిపోయిందని జనక మహారాజు గమనించాడండి. దాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం ఏంటంటే స్వీయ పరిపాలన. స్వీయ అంటే తనంతట తానే పరిపాలించుకోవడం. రాముడు ఆశ్చర్యపోతాడండి ఆ మాటలు విని. తన స్వంత మనస్సులను పరిపాలించుకోలేని ప్రజలు తమ గ్రామాలను పరిపాలించగలరా అని ఇక్కడ జనక మహారాజుని శ్రీరామచంద్రమూర్తి ఒక క్వెషన్ అడిగాడండి. మళ్ళీ చెప్తున్నాను. మన యొక్క స్వంత మనసునే పరిపాలించుకోలేని ప్రజలు తమ గ్రామాలను పరిపాలించగల స్వంత మనసంటే మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి. పంచేంద్రియాలతో, అరిషడ్ వర్గాలతో మనం ఈ భూమి మీద ఎలా బతుకుతున్నామో మనందరికీ తెలుసు. అందుకే జనక మహారాజు సూటిగా
జనక మహారాజుని అడిగాడండి ఆ శ్రీరామచంద్రమూర్తి. దీనికి జనక మహారాజు రేపు ఏం సమాధానం చెప్తాడో తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.